కర్మేలు ప్రార్థన. మరి ఈ తరములో దేవుడు మన నాయకుడు ఓఫిర్ గారి ద్వారా దేవుడు మరి రూపొందించిన కర్మేలు ప్రార్థనను మనం గౌరవించి మరి ఈ విధంగా సమావేశమయ్యాం. మరి ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దేవుని వాక్యము చేత మనం ఒక్కసారి దర్శింపబడి మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక దయచేసి 6వ అధ్యాయము 20వ వచనము చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి పిల్లలు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. గనుడా, నీ యొక్క ఉన్నతమైన నామములో ఈ యొక్క కర్మేలు దినమున నీ సన్నిధానములో ప్రభువా ఈ విధంగా సమావేశం అవడానికి మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించి ఆరాధించి నిన్ను మయంపరచడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. దైవమా, ఈ యొక్క సమయంలో చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ దీనదాసుడు కేవలము వట్టి వాడే నాయన. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నాతో మా అందరితో తేటగా మాట్లాడి మహిమనందుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తారు ఈ బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను పిల్లారా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తులైన పౌలు భక్తుడు మరి తన నిజ కుమారుడైన తిమోతికి, నిజ కుమారుడు అంటే మరి భౌతికంగా ఆయనకు పుట్టిన కుమారుడు కాదు, ఆధ్యాత్మికంగా తనకు పుట్టిన కుమారుడు. పౌలు భక్తునికి భౌతికంగా పుట్టిన కుమారులు లేరు, ఆధ్యాత్మికంగా అనేక మంది కుమారులను కన్నాడు, అనేక మంది కుమార్తెలను కన్నాడు. మరి అందులో శ్రేష్ఠ భక్తులలో మరి అత్యంత సన్నిహితంగా పౌలు భక్తునితో మరి పరిచర్యలో ఉపచరించిన వాడు, పరిచర్యలో అన్ని విధాలుగా సహకరించి మరి ఆయన పౌలు భక్తునికి సంభవిస్తున్న పరిస్థితులను మరి గుర్తెరిగి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఆయనను విడిచి వెళుతున్న క్రమంలో ఈ తిమోతి భక్తుడు మాత్రం నమ్మకంగా ఆయనకు దగ్గరగా ఉండి భక్తి సాధన చేసిన ధన్యజీవుడు ఈ తిమోతి. దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకోనియ, లూస్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించి అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నింటి నుండి ప్రభువు నన్ను తప్పించెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, అనేకులు పౌలు భక్తునితో పాటు సేవకు వచ్చారు, కానీ పౌలు భక్తుని విడిచిపెట్టారు. మీరు దయచేసి 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనము చూడండి. 9-10 నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చూడండి ప్రియులారా, నన్ను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు,
ఎందుకు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టారు. నాకు కలుగుతున్న హింసలను బట్టి నన్ను విడిచిపెట్టిన వారు ఉన్నారు. నాకు కలిగిన ఉపద్రవములను బట్టి నన్ను విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ నువ్వు తిమోతి, నువ్వు ఎటువంటి వాడవంటే అంతియొకయ, ఈకొనియ, లూస్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. పౌలు భక్తుణ్ణి అంటి వెంబడించిన శ్రేష్ఠ భక్తుడు తిమోతి. తిమోతికి మొదటి పత్రికను ముగిస్తున్న టైంలో మరి ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఏమని? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. భక్తి జీవితములో మరి వ్యభిచారము చేయకుండా ఉండడము, దొంగతనం చేయకుండా ఉండడము, నరహత్య చేయకుండా ఉండడము, ఇతరులను ఆశించకుండా ఉండడము, ఇవి మాత్రమే కాదు ప్రియులారా, అంతకంటే శ్రేష్టమైనవి ఉన్నాయి. అంతకంటే శ్రేష్టమైన అంటే అవన్నీ మానిన తర్వాత ఇంకా మనము నేర్చుకోవలసినవి, ఇంకా మనము ఉపదేశింపబడవలసినవి అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు అన్నాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన మాటలు అంటే అజ్ఞానముగా మాటలాడే మాటలు. ఈ విపరీత వాదములకు దూరముగా ఉండుము. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు నువ్వు దూరముగా ఉండుమని ఎందుకు చెబుతున్నానంటే, ప్రభునందు ప్రియులారా 21వ వచనంలో చెబుతాడు, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. ఏమని? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములలో కొంతమంది ప్రవీణులం అనుకున్నారు. ప్రవీణులు అంటే విజయులం, మాకంటే తోపు ఎవరు లేరు అనుకునే విధంగా విపరీతమైన వాదములు చేసి వారు విశ్వాస విషయములో నుండి తొలగిపోయారట. విశ్వాస విషయములో తొలగిపోవడము సత్యమును అనుసరించకపోవడంను మాత్రమే కాదు ప్రియులారా. మీరు అదే తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, దయచేసి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూసిన, అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు, వారిలో హుమెనయు, అలెగ్జాంద్రును ఉన్నారు అన్నాడు. వీరు ఏం చేసిరట? అట్టి మనస్సాక్షి. ఎట్టి మనస్సాక్షి అంటే విశ్వాసం అనే మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసినారు. త్రోసివేసి ఓడబద్దలైపోయినాయట. ఓడబద్దలైపోయిన వారి వలె వారు చెడిపోయి ఉన్నారు. 2వ తిమోతి పత్రిక దయచేసి 2వ అధ్యాయము దయచేసి 18వ వచనములో చూసినట్లయితే, 17-18, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్యము విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడనేమో అలెగ్జాంద్రు ఏమైపోయినారు? ఓడ బద్దలైపోయినాయి. విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినాయి అంటే విశ్వాస విషయంలో భ్రష్టులైపోయినారు. ఇక్కడనేమో పునరుత్థానం గతించనని చెప్పుకొనొచ్చు అనేకుల విశ్వాసమును వీరు చెరుపుచున్నారు. 2వ తిమోతి 2:18లో. అక్కడ మొదటి తిమోతి పత్రికలోనేమో ఏం చెప్పాడు? అట్టి విశ్వాసమును వీరు విడిచిపెట్టేసి విశ్వాస భ్రష్టులైనారు. ఇక్కడ కొంతమంది విశ్వాస భ్రష్టులనే తయారు చేస్తూ ఉన్నారు. వీరి మాటలు ఎట్లా ఉంటాయట? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును అన్నాడు. ప్రభునందు ప్రియులరా, వీరు సత్యమును ఏమన్నాడండి? సత్యము విషయమై తప్పిపోయి అన్నాడు. అంటే సత్యము విషయమై తప్పిపోవడము ప్రభునందు ప్రియులరా, మరి పునరుత్థానము గతించనని చెప్పుకునే విషయములోనే కాదు, మరి సత్యము విషయమై విశ్వాసము విషయమై తప్పిపోయే కార్యక్రమము మరి చదువుకున్న మూలవాక్యములో ఉన్న పరిస్థితిని బట్టి కూడా కలుగుతుంది. అటు విషయంలో కొంతమంది ప్రవీణులం అనుకున్నారట. ఏమని? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు కొంతమంది చెవియొగ్గి ఏం చేసినారట? మేము ప్రవీణులం అనుకొని విశ్వాసం విషయంలో తప్పిపోయారు. కాబట్టి ఈ విశ్వాస విషయంలో తప్పిపోయే పరిస్థితి నీకు ఉండదు కుమారుడా. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములు అన్నాడు. అది జ్ఞానము కాదు, అబద్ధముగా చెప్పబడే జ్ఞానము కలిగిన మాటలని అర్థం. ప్రభునందు ప్రియులారా, అక్కడిని చూడండి దయచేసి 18 చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అన్నాడు. అంటే వాస్తవమైన జీవం ఉన్నదంటే అవాస్తవమైన జీవము కూడా ఉన్నది. ఇప్పుడు జ్ఞానమని చెప్పబడుతున్న విపరీత వాదములు ఉన్నాయంటే అబద్ధముగా చెప్పబడే
విపరీత వాదములు అంటే ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అని చెప్పబడే సత్యముగా చెప్పబడే సత్యమైన వాదములు కూడా ఉన్నాయి. దానిని అనుసరించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఈ ఈ విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడంటే, పౌలు భక్తుడు విశ్వసింపబో వారందరికీ మాదిరి పురుషుడు. తిమోతి బాల్యము నుండే లేఖనాలను ఎరిగిన భక్తుడు, నిష్కపటమైన విశ్వాసము కలిగిన వ్యక్తి, ఉపద్రవములలో మరి బాధలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో పౌలు భక్తును అంటి వెంబడించిన వ్యక్తి. ఒక శ్రేష్ఠ భక్తుడు బోధిస్తున్నాడు ఒక శ్రేష్టమైన విశ్వాసికి, ఒక శ్రేష్ఠ భక్తుడు బోధిస్తున్నాడు ఒక శ్రేష్టమైన భక్తునికి. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబద్ధముగా చెప్పబడుతున్న విపరీతమైన వాదములకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే మాటలకు మనము దూరముగా ఉండడం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, అంత్య దినములలో నాకు ఇది దేవుడే ప్రత్యక్షపరిచాడు అనే కోణములో మరి ప్రతి విషయాన్ని మన పరిగణంలోనికి తీసుకొస్తా ఉన్నారు, మనుగడలోనికి తీసుకొస్తా ఉన్నారు. కానీ అది సరి అయినదా కాదా అనే విషయాన్ని మనము తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రియులారా. మీరు దయచేసి యోహాను సువార్త మొదటి అధ్యాయము దయచేసి మొదటి అధ్యాయము 9వ వచనము చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది. నిజమైన వెలుగు ఉండేనంటే అబద్ధమైన వెలుగు కూడా ఉన్నది. మనం ఒకప్పుడు ఎక్కడున్నాము? చీకటిలో అంటే ఎలా ఉన్నాము అంటే మొత్తము అంధకారంలో, అసలు ఏం కనబడని స్థితిలో కాదు. చీకటిలో ఉన్నామంటే నిజమైన వెలుగై ఉన్న వ్యక్తిని మనం ఎరగకుండిన స్థితిలో ఉన్నామని అర్థం. నిజమైన వెలుగుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును ఎరగలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి అప్పుడు మన బ్రతుకులు ఎక్కడున్నాయి? చీకటిలో ఉన్నాయి. ఇప్పుడు చీకటిలో నుండి మనం ఎక్కడికి వచ్చాము? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత అబద్ధమైన వెలుగును కూడా మనం గ్రహించాలి పిల్ల. నిజమైన వెలుగేమో యేసుక్రీస్తు ప్రభు వారు, అబద్ధమైన వెలుగు ఉన్నాడు వాడు దుష్టుడైన అపవాది. వాడు ఏం చేస్తాడంటే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీతమైన వాదములను మన ముందుకు తీసుకొస్తాడు. ఆ విపరీతమైన వాదములను మన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏది సత్యమో మనము గ్రహించగలగాలి. అది ఏది సత్యమో మనం గ్రహించగలగాలంటే వాక్య సారాంశము సత్యమని రాయబడి ఉంది. ఒక విషయాన్ని బట్టి మనము సిద్ధాంతము చేయడానికి అవకాశం లేదు ప్రియులారా. ఒక విషయాన్ని పరిగణంలోనికి తీసుకొని చట్టం చేయడానికి అవకాశం లేదు. దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునని మరి మనం చూస్తాం. ఇచ్చట వచ్చిన లేఖన భాగము, అచ్చట వచ్చిన లేఖన భాగాన్ని మనం ఎప్పుడైతే కలుపుతామో అక్కడ ఒక నూతనమైన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆ నూతనమైన ప్రత్యక్షతను మనం ఒక వచనము మీదనే బేస్ చేసుకొని మనము సిద్ధాంతం చేయడానికి అవకాశము లేదు ప్రియుల. చాలామంది ఏం చేస్తున్నారంటే వెలుగు ఉన్నదంటే ఇంకా అసత్యం అనే వెలుగు, అబద్ధమనే వెలుగు, అబద్ధమని పిలువబడుతున్న వెలుగు లేదనుకుంటున్నారు. నిజమైన వెలుగు ఉండెను అన్నాడు. నిజమైన వెలుగు ఉండెనని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యోహాను యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాస్తూ నిజమైన వెలుగు ఉండెనని రాస్తా ఉన్నాడు. అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉన్నాడు. వాడే లూసిఫర్. వాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క అని వానికి బిరుదులు ఉన్నాయి. తేజో నక్షత్రం అంటే ప్రకాశమైన మానమైన నక్షత్రం అని అర్థం. వాడు కూడా వెలుగే. తేజో నక్షత్రం అంటే వెలుగే నక్షత్రం అని అర్థం. లూసిఫర్కి కూడా తేజో నక్షత్రం అనే పేరుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా తేజో నక్షత్రం అనే పేరుంది. ఈ తేజో నక్షత్రములలో వ్యత్యాసాన్ని మనం తప్పకుండా గ్రహించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అబద్ధమని, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీతమైన వాదములలో కొంతమంది చిక్కుకొని పోయి ఏం చేస్తూ ఉన్నారట? విశ్వాసం నుండి తొలగిపోతూ ఉన్నారు, తప్పిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితిని ప్రియ కుమారుడ తిమోతి నీ జీవితంలో కలగడానికి వీల్లేదు. కాబట్టి నీవు జాగరూకత వహించు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీతమైన వాదములకు నీవు దూరముగా ఉండుమని చెబుతున్నాడంటే అది ఆజ్ఞాపిస్తున్నాడా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడా? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పిల్లరా. దయచేసి మత్తయి సువార్తలో కూడా మనము కొండ మీది ప్రసంగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన విషయాలు చెబుతాడు, ధన్యతలను గురించి మాట్లాడుతాడు.
మన జీవితం ఎలా ఉండాలి, మన పరిస్థితులు ఎలా ఉండాలి, మన స్థితిగతులు ఎలా ఉండాలి, ఇవన్నీ చెబుతూ మీరు దయచేసి మీరు 7వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 7వ అధ్యాయము 23 చూడండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల నువ్వు వెలుగులో ఉన్నావు. వెలుగులో ఉన్న వెలుగు నీ దేవుడు వెలుగై ఉన్న ప్రకారం నీవును వెలుగులో నడిచిన ఎడల అన్నాడు. మనం అప్పుడు అన్యోన్య సహవాసము కలిగి ఉందుమన్నాడు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? 22 చూడండి. దేహమునకు దీపము కన్నె కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమే. అంటే నీ కన్ను సరిగా లేకపోతే, నీ దృష్టిలో తేడా ఏర్పడిందంటే నీవు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీతమైన వాదములకు నీవు కనెక్ట్ అయిపోతావు. నీ దృష్టి సరిగ్గా ఉండాలి. నీ మాటలు చెడినవైతే నీ మాటలలో సరైన ప్రవర్తన ఉండాలి. నీ చూపు, నీ దృష్టి సరిగ్గా ఉండాలి. లేకపోతే నీవు తప్పిపోయే ప్రమాదమున నువ్వు తప్పిపోవద్దు. ప్రియ కుమారుడు తిమోతి, నీవు తప్పిపోవద్దు. ఎందుకంటే ఈ లోకములో నిజమైన వెలుగున్నది, అబద్ధమైన వెలుగున్నది. మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన ప్రేమమయుడు. దుష్టుడైన అపవాది ఎటువంటి వాడు? వాడు క్రూరుడు. కానీ ఆ క్రూరుడు ఏం చేస్తాడంటే మన దగ్గరికి మనల్ని వాని వలలో వేసుకోవడానికి జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడే విపరీతమైన వాదములను మన ముందుకు తీసుకొస్తాడు. నువ్వు ఏది మేలుకరమైనదో, ఏది అబద్ధమైనదో, ఏది సత్యమైనదో నీవు గుర్తించగలగాలి. పిల్ల, నువ్వు గుర్తించగలగాలి. అక్కడ చెబుతున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండునన్నాడు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటి మయమై ఉండునన్నాడు. అంటే కన్నులు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేనైతే చూస్తున్నావో అది సత్యమైనదా అబద్ధమైనదా గుర్తించగలిగాలి. నువ్వు దేనైతే అనుసరిస్తున్నావో సత్యమైనదా అబద్ధమైనదా నువ్వు గుర్తించగలగాలి. నువ్వు ఏదైతే వింటున్నావో అది సత్యమైనదా అబద్ధమైనదా నువ్వు గుర్తించగలగాలి. నీ ముందుకు 2 పరిస్థితులు తప్పకుండా ప్రతి సిచ్యువేషన్లో వస్తాయి. 2 కూడా నీకు వెలుగుగానే కనబడతాయి. ఒకటి నిజమైన వెలుగు, ఒకటి అబద్ధమైన వెలుగు. అప్పుడు నిజమైన వెలుగును నీవు గుర్తించగలిగిన కన్నులు నీకు ఉండాలి. నిజమైన వెలుగు యొక్క స్వరము నీవు గుర్తించగలిగిన చెవులు నీకు ఉండాలి. నిజమైన వెలుగును అనుసరించే హృదయము నీకు ఉండాలి. నిజమైన వెలుగు యొక్క అడుగుజాడల్లో నడిచే అనుభవము కాళ్ళు నీకు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, లేకపోతే చాలామంది భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉన్నది. నిజమైన వెలుగును గుర్తించడానికి కారణాన్ని బట్టి చాలామందికి దేవుడు ఆధిక్యతలను ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక టైం వచ్చింది, దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నాడు. నీ నామమున అద్భుతములు చేయలేదా అన్నాడు. నీ నామమున ప్రవచింపలేదా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగనన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరెవరో నేను ఎరుగనన్నాడు. ప్రభునందు ప్రియులారా, అటువంటి పరిస్థితి దుష్టుడైన అపవాది కలుగజేస్తాడు. అట్టి పరిస్థితికి మనము అవకాశము ఇవ్వకుండా మనము జాగరూకత వహించాలి. ప్రియులారా, అటువంటి జాగరూకత మనము వహించకపోతే దుష్టుడైన అపవాది మన జీవితాలను నాశనం చేస్తాడు. దయచేసి 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము దయచేసి 21వ వచనము చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము, చూడండి ప్రియులారా, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో. అంటే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడంటే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము కాకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రభు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారన్నాడు?
ప్రభువా ప్రభువా అని పిలిచివాడు ప్రవేశిస్తాడని చెప్పాడా? నా తండ్రి చిత్తము చొప్పున చేయు ప్రతివాడు పరలోక రాజ్యం. అంటే దీంట్లో రెండు వ్యక్తిత్వాలు మనకు కనబడుతున్నాయి. ఈ వచనాన్ని మనము వన్ సైడ్ చూస్తే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడు పరలోక రాజ్యము చేరుతాడన్నాడు. అంటే పరలోక రాజ్యము చేరే వారిలో ప్రభువా ప్రభు అని పిలిచే వారిలో అందరిలో ఇద్దరిలో ఉంటుంది. చేరే వారిలో అనుభవం ఉంటుంది, చేరని వారిలో కూడా ప్రభువా ప్రభు అని పిలిచే అనుభవం ఇద్దరిలో ఉంటుంది. కానీ పరలోక మందున్న తండ్రి చిత్తము ప్రకారము చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తండ్రి చిత్తము చొప్పున చేయని వారు కొంతమంది ఉంటారు. ఇద్దరు ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, కానీ తండ్రి చిత్తము చొప్పున చేసే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. తండ్రి చిత్త ప్రకారంగా చేయని వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండరు. ఆ దినమున కొంతమంది వచ్చారట. చూడండి దయచేసి 22వ వచనము. ఆ దినమున అనేకులు నన్ను చూచి మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అని చెప్పుకొందురు. నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అక్రమము చేయవారలారా. దేవుని నామానికి స్తుతి కలుగును. చూడండి పిల్ల, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. వీరెవరు? బోధించిన వారు. వీరెవరు? ప్రవచించిన వారు. వీరెవరు అంటే అద్భుతములు చేసిన వారు. వీరేం చేసినారంటే తమ చిత్త ప్రకారంగా సమస్తమును జరిగించారు, కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేయలేకపోయారు. ఎందుకు అంటే దృష్టి మాంద్యం ఏర్పడింది వారి జీవితంలో. ఏమి చేయమన్నాడు అది చేయలేకపోయారు, ఏది చేయకూడదో అది చేయడానికి వారు ఇష్టపడ్డారు. ప్రభునందు ప్రియులారా, తండ్రి చిత్తము చొప్పున చేస్తే దేవుడు ఎరగనంటాడా? తండ్రి చిత్తమున చొప్పున చేయని వారు ఉన్నారు, తండ్రి చిత్తము చొప్పున చేసేవారు ఉన్నారు. కాబట్టి ఆనాడు తిమోతికు దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీతమైన వాదములు ఉన్నాయి. ఆ విపరీతమైన వాదములు తిమోతి నువ్వు జ్ఞానవంతుడవు, దాంట్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. దాంట్లో కొంతమంది ప్రవీణులం అనుకొని విశ్వాసం నుండి తొలగిపోయారు, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. కాబట్టి నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, దేవుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఒకటి ఉన్నది. కానీ ఈనాడు అనేకమైన సంఘాలలో మనం చూస్తున్నట్లయితే దేవుడు అప్పగించని బోధలు చేస్తూ ఉన్నారు. అంటే నిజమైన బోధ ఉన్నది, అబద్ధమైన బోధ ఉన్నది. ఆ అబద్ధమైన బోధనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో నానా విధములైన అన్య బోధల తట్టు మీరు త్రిప్పబడకూడి అన్నారు. నానా విధములైన అన్య బోధలు ఉన్నాయి పిల్లలు. ఆ అన్య బోధలు వచ్చేసాయి. ఒకడు అంటాడు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు యెహోవా అక్కడ తండ్రిగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్న పరలోకంలో ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నప్పుడు యెహోవాగా ఉన్నాడు, ఆయనే యేసయ్యగా మరి అవతరించాడని చెప్పేవాళ్ళు. కారణం ఏంటంటే వారికి కూడా ప్రత్యక్షత కలిగింది. అది ఎటువంటి ప్రత్యక్షత అనేది? దుష్టుడు కలుగజేసిన ప్రత్యక్షత. ప్రభునందు ప్రియులారా, నాడు 7th డే మరి అడ్వెంటిస్టులు ఉన్నారు, వారు ఏం చేస్తూ ఉన్నారు? వారికి కూడా ఒక ప్రత్యక్షత కలిగింది. విశ్రాంతి దినము పరిశుద్ధముగా విశ్రాంతి దినం అంటే శనివారము, దాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఒక గొప్ప వెలుగు వచ్చేసి అమ్మగారిని ఆవరించేసరికి తప్పిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయి ఏం చేస్తా ఉన్నదంటే శనివారంను మరి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ప్రత్యక్షత దగ్గర దర్శిస్తున్న వెలుగు దేవుని వెలుగు మాత్రమే ఉండదు పిల్లలు. జాగ్రత్తగా గమనించాలి. భక్తి జీవితంలో మనం ఎదుగుతున్న క్రమంలో మనం తప్పకుండా గుర్తించవలసిన విషయం ఏంటంటే, వెలుగుగా ప్రత్యక్షమైందంటే ఇది తప్పకుండా దేవుడే ప్రత్యక్షమైన అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకోవడం వలననే అనేకమైన దుర్బోధలు లోకంలోకి వచ్చాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని దూతలు వచ్చి కూడా ఈ లేఖనములో ఉంటున్న ఈ ఫలానా విషయము సరి అయినది కాదంటే ఒప్పుకోవడానికి వీలు లేదు. ఆకాశము భూమి గతించును కానీ లేఖనములో ఉంటున్న ఒక అక్షరము కానీ ఒక పొల్లు కానీ గతించిపోదు పిల్ల. కాబట్టి లేఖనాలను బేస్ చేసుకునాలి. ఈ వెలుగుగా ప్రత్యక్షమైన వెలుగు నిజమైన వెలుగా, అబద్ధమైన వెలుగా? ఈ ప్రత్యక్షత నిజమైనదా, అబద్ధమైనదా? నువ్వు నిజమైన ప్రత్యక్షతను పొందుకుంటే అది దినదినము నీ జీవితాన్ని నూతనపరుస్తుంది, దినదినము నిన్ను రేపుతుంది.
ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో కలిగే ప్రతి ప్రత్యక్షత రెండు కోణాలుగా నీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ఒకటేమో వెలుగుగా ప్రత్యక్షమై చీకటిలో అంతరంగంలో చీకటి ఉండే వెలుగు ఒకటి, వెలుగుగా ప్రత్యక్షమై వెలుగుగా ఉండే వెలుగు ఒకటి. రెండు వెలుగులు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. ఈ వెలుగులను మనము గ్రహించాలి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది. నీలో చిన్న పులిసిన పరిస్థితి ఏదైనా ఉంటే ముద్దంతా ఏం చేస్తుంది? పులియజేస్తుంది. కాబట్టి ఈనాడు దుర్బోధలు రావడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడనో ఒక విషయంలో తప్పిపోయి మిగతా మ్యాటర్ అంతా దానికి అనుకూలంగా మార్చుకోవడం వలననే అనేకమైన దుర్బోధలు వచ్చేసాయి. ఆ దుర్బోధలను పికిలించి వేయడానికి దేవుడు ఈ తరంలో నియమించుకున్న మరి ఆయుధము అపోస్తులుడు అద్దంకి రంజితోఫిర్ గారు. ఆయన ద్వారా దేవుడు లేఖనాలలో ఉంటున్న ప్రత్యక్షతలను గ్రంథస్థము చేసి మన ముందుకు తీసుకొచ్చాడు. 8 ప్రణాళిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను మనం ఎప్పుడైతే మనము జీర్ణించుకుంటామో నిజమైన వెలుగేంటో మనము గ్రహించగలుగుతాం. ప్రియుల అబద్ధమైన వెలుగేంటో దాన్ని కూడా గ్రహించగలుగుతాం. నిజమైన వెలుగును వెంబడించాలి, అబద్ధమైన వెలుగును మనము తృణీకరించాలి. ప్రభునందు ప్రియులారా, నిజమైన వెలుగును మనం అనుసరించినప్పుడు మన జీవితాలు దేవునికి సంతోషము కలగజేసేవిగా ఉంటాయి. అందుకే ప్రియ కుమారుడు తిమోతి, జ్ఞానమని చెప్పబడుతున్న విపరీతమైన జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుచున్న విపరీతమైన వాదములకు నువ్వు దూరముగా ఉండుమన్నాడు. అటువంటి వాటిని అనుసరించి కొంతమంది ప్రవీణులం అనుకొని విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. వాళ్ళు ఏమైనా వ్యభిచారం చేశారా? నరహత్య చేశారా? అన్ని మంచి పరిస్థితులు కలిగి ఉన్నారు. కానీ ఆ విపరీతమైన వాదములలో చిక్కుకొని విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. ప్రభునందు ప్రియులారా, దేవుని లేఖనాలలో మనం చూస్తాం అనేక మంది భక్తులు పూర్వమే వ్యభిచారి కాదు, కానీ వాస్తవం ఏంటో గుర్తించలేకపోయాడు. దేవుడు నియమించిన ప్రవక్తను గౌరవించలేకపోయారు. కాబట్టి అతడు భ్రష్టుడైపోయినాడు. అందుకే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 20వ అధ్యాయం 20వ వచనము, ఇశ్రాయేలీయులారా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ప్రభునందు ప్రియుల, దేవుని నమ్ముకుంటే మనము స్థిరపరచబడతాం. దేవునితో పాటు ప్రవక్తలను కూడా నమ్ముకున్నాను, అప్పుడు మనం కృతార్థులం అవుతాం. దేవుని నమ్ముకొనకుండా ప్రవక్తలను నమ్ముకుంటే పరిస్థితి డేంజర్గా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుని ప్రవక్తలను విడిచిపెడితే కూడా మన బ్రతుకులు డేంజర్లోనే ఉంటాయి. కారణం ఏంటంటే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీతమైన వాదములు ఈ లోకంలో ఉన్నాయి. నిజమైన వెలుగుంది, అబద్ధమైన వెలుగుంది. ఆ నిజమైన వెలుగేంటో అబద్ధమైన వెలుగేంటో మనకు తెలియదు. అలా మన కన్నులు తెరవబడాలంటే ఒక ప్రవక్త మనకు అవసరము. అందుకే ఆయా తరాలలో ఆయా ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, మోషే కాలంలో మోషేకు దేవుడు తన మార్గములను తెలియపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు తన క్రియలను కనపరిచాడు. ఎందుకు మోషేకు మార్గములను ఎందుకు తెలియపరిచాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు తన క్రియలను కనపరిచాడు? అందరికీ యథావిధిగా చేస్తే అయిపోతుంది కదా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అలా చేయలేదంటే ఒక ప్రవక్త ఒక తరానికి తప్పకుండా ఒక ప్రవక్త అవసరం ఉండదు. ఒక నాయకుడు అవసరము. మోషే కాలంలో ఒక నాయకుడు ఉన్నాడంటే అంత్య దినంలో కూడా తప్పకుండా ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని గుర్తించి మనం ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో తప్పకుండా నిజమైన వెలుగును మనం అనుసరించగలుగుతాం. దేవుని ఆయన ప్రవక్తలను నమ్ముకున్నప్పుడు మనము కృతార్థులమై జీవించగలుగుతాం. 2 విషయాలు చెబుతున్నాడు. యెహోవాను నమ్ముకునాలి, ఆయన ప్రవక్తలను నమ్ముకునాలి. దేవుని మాత్రమే నమ్ముకుంటాను, ప్రవక్తలు అవసరం లేదంటే నీ జీవితంలో నువ్వు ఆ తేజో నక్షత్రం వచ్చి నీ జీవితంలో ఎప్పుడో నీకు మరి నీ అపవిత్రతను అంటించే ప్రమాదం ఏర్పడుతుంది. నేను అపవిత్రతలోనికి నడిపించే ప్రమాదం ఏర్పడుతుంది. ఆయన ప్రవక్తను నమ్ముకున్నప్పుడు నువ్వు తప్పకుండా కృతార్థుని అవుతావు. అందుకే మరి హెబ్రీ పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలు రాశాడు. ఆసక్తి విషయంలో మీరు మందులు కాక అన్నాడు. దయచేసి 6వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను.
వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లు అన్నాడు. వాగ్దానములను ఎవరెవరైతే స్వతంత్రించుకున్నారో వారిని మనము పోలి నడుచుకోవాలి. వాగ్దానంలో ఎప్పుడైతే స్వతంత్రించుకున్నారో వారిని మనం గుర్తించాలి ప్రియులారా. నిజమైన వెలుగును ఎవరైతే గుర్తించి దానిని అనుసరిస్తున్నారో వారిని మనం హత్తుకొని జీవించాలి. అబద్ధముగా జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములలో ఎవరైతే చిక్కబడుతున్నారో వారిని మనం ఎంత యోగ్యులైనా వారిని దూరముగా ఉండడం నేర్చుకోవాలి ప్రియులారా. అప్పుడు మన జీవితంలో మనం ఉన్నతమైన అంతస్తులోనికి వెళ్ళగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతున్న క్రమంలో మనం ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో ఏది క్షేమకరమో మనం అంచనా వేయాలి. ఇప్పుడు మనము బైక్ నడుపుతున్నాం, 1 లీటర్ పెట్రోల్ వేసుకున్నాం, దాంట్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో మనకు తెలుసా తెలియదా? అలాగే భక్తి జీవితంలో కూడా మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏం చేస్తున్నాము, మనం ఎంతవరకు పరిగెడతా ఉన్నాము, మన స్టేటస్ ఏంటి, దేవునికి ఎంత సమీపముగా ఉన్నాము, అబద్ధముగా చెప్పబడుతున్న విపరీతమైన వాదములకు ఎంతవరకు దూరంగా ఉంటున్నాం, నిజమును ఎంతవరకు హత్తుకొని కలుగుతున్నాం, సత్యమును ఎంతవరకు దృష్టించగలుగుతున్నాం, సత్యమునే నమ్ముతున్నామా, అబద్ధమును కూడా నమ్ముతున్నామా? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకొని లేఖనానుసారంగా మన జీవితంలో కట్టుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేస్తాడు ప్రియులారా. సార్వత్రిక క్రీస్తు సంఘానికి మన జీవితంనే ఒక ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అటువంటి కృప సహాయము మనందరికీ దేవుడు అనుగ్రహించి ధన్యకరమైన జీవితములో, విశ్వాస విషయములో స్థిరులుగా ఉండే జీవితంలో దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. గొప్ప దైవమా నీకు వందనాలు, స్తోత్రములు. మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు, నీ కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఒక ఉత్తమమైన మార్గమును మా కనుల ముందు విప్పినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నాయనా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. భక్తి జీవితంలో నాయనా నిన్ను అంటి వెంబడించే అనుభవం మా అందరి జీవితంలో మీరు కలగజేయండి. నిన్ను అంటి వెంబడించలేని స్థితిని మా అందరి నుండి కొట్టివేయండి కన్న తండ్రి. సత్యమైంది ఏంటో దాన్ని గుర్తించడానికి, సత్యంని అనుసరించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి సిచ్యువేషన్లో యేసయ్యా మా దృష్టికి 2 దారులు మేము ఎంచుకోవాల్సి ఉంటుండగా దాంట్లో ప్రభువా నిజమైన వెలుగును ఎంచుకోవడానికి సహాయం ఇచ్చి, బోధ విషయములో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన ఎంచుకోవడానికి సహాయం ఇచ్చి, ఆనాటి ప్రవక్తలు వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు ఏ విధంగానైతే నడుచుకున్నారు వారిని పోలి నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇది వరకు మాకున్న ఆసక్తి కంటే అధికమైన ఆసక్తిని మాలో కలగచేయండి. మమ్మల్ని రేపండి కన్న తండ్రి. అంత్య దినములలో మమ్మల్ని నీ చేతిలో సాధనములుగా మమ్మల్ని తయారు చేయండి. నీ గండ్రగొడ్డలిగా మమ్మల్ని తయారు చేయండి. అతడు నాకు గండ్రగొడ్డలి వంటి వాడని ప్రవక్తను గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు. మేము కూడా నీ చేతిలో ఆయుధములుగా నా తండ్రి మేము మారడానికి సహాయం చేయండి. దుర్బోధలను పెకిలించి వేయడానికి, దుష్టుడు కట్టిన కట్లను త్రెంచి వేయడానికి, సాతాను కుయుక్తులను లయపరచడానికి మమ్మల్ని శక్తిమంతులనుగా చేయండి. మమ్మల్ని బలపరచండి కన్న తండ్రి. మమ్మల్ని ఎక్కలేనంత కొండ మీదకి మమ్మల్ని ఎక్కించండి. భక్తి జీవితంలో మేము ఎదుగుతున్న క్రమంలో ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి నీకు ఇష్టకరమైనవో వాటిని గ్రహించి మేము నిన్ను అనుసరించడానికి సహాయం చేయండి. పులిసిన పిండి వలె మా జీవితంలో అబద్ధమునికి తావులేని జీవితాలు మాకు అనుగ్రహించండి కన్న తండ్రి. అసత్యానికి తావు లేకుండా, అన్యాయానికి తావు లేకుండా, అక్రమమునకు తావు లేకుండా, అపవిత్రతకు తావు లేకుండా మా బ్రతుకులను చెక్కండి, నిలబెట్టండి.
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని నా తండ్రి చిత్తము చొప్పున చేయు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించున్నాను. నాయన నీ చిత్తము నెరవేర్చడానికి మమ్మల్ని పురికొల్పండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. నిన్ను నమ్ముకోవడానికి, నీ ప్రవక్తను నమ్ముకోవడానికి మీరు సహాయం చేయండి. అలాగున్న దేవుని ప్రార్థన చేస్తుండగా విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరము 5 అంశములుగా మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మరి మొదటిగా మరి స్త్రీలలో నుండి ఒకరు, పురుషులలో నుండి ఒకరు, ఇలాగూ మరి మనం ప్రార్థన చేద్దాం. 5 అంశములు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యం కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి.